దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు మ్యాచెస్ కోసం. ఇంకా కూడా మిగతా వాళ్ళందరూ కూడా కాల్స్ చేయాలని కోరుకుంటున్నానండి. అన్ని కులాల వారికి మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా సంప్రదించవచ్చు, అన్ని వర్గాల వారు కూడా సంప్రదించవచ్చు. మన దగ్గర ప్రైవేట్ జాబ్ చేసుకునేవారు, బిజినెస్ మ్యాన్స్, సాఫ్ట్వేర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇలా అన్ని వర్గాల వారికి సంబంధించిన ప్రొఫైల్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, లేట్ మ్యాచ్, డైవర్స్, విడోవర్స్ అండ్ అబ్రాడ్ కంట్రీస్లో జాబ్ చేసుకునేవారు, తెలంగాణ, ఏపీ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు మన దగ్గర ఉంటాయి కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చు. ఇంకా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. ఇంకా ఈరోజు మన వీడియోలో వధూవరుల వివరాలు చూద్దాం. ముందుగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, 6'2" హైట్, బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 100K ప్యాకేజ్లో ఉన్నాడు. 4 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఇండియా నుండి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి 220K ప్యాకేజ్లో ఉన్నాడు. కమ్మ క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఇండియా నుండి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 20 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'9" హైట్, బీఈ సివిల్ కంప్లీట్ అయింది. డివోప్స్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. 13 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, చార్టర్డ్ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు. 14 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దామండి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 120K ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ ఎంటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 32 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 110K ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి. నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అమ్మాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 8 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి యాదవ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 80,000 శాలరీ ఉంది. ఈ అమ్మాయికి మాదిగా క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇది ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు ఇలాగే అన్ని రకాల ఏజ్ గ్రూప్లకి సంబంధించిన వివరాలు తీసుకొస్తూ ఉంటాను. అందులో మీలో ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే మీకు పంపించడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.